హలో అండి, వెల్కమ్ టు దుర్గా దివ్య ఛానల్. నేను ఈరోజు జెమ్స్ అండ్ మినరల్ షోకి వచ్చానండి. అది మన వెస్ట్ పామ్ బీచ్లో ఉంది. ఇది 58th యాన్యువల్ జెమ్స్ అండ్ మినరల్ షో అనమాట. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా ముత్యాలు, రూబీస్, ఎమరాల్డ్స్, బ్లాక్ డైమండ్స్, బీడ్స్ ఎన్నో ఉన్నాయండి ఈ షోలో. మీరు కనుక ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. ఇది మన వెస్ట్ పామ్ బీచ్లోనే జరిగింది. ఎవ్రీ ఇయర్ జరుగుతుందంట. ఇవి ఎమరాల్డ్స్ స్టోన్స్ అండి. ఇలా ఉంటాయంట అవి. ఈ షో అనేది ఎవ్రీ ఇయర్ జరగడంతో పాటు ఇప్పుడు మనం మయామీలో కూడా జరుగుతుందంటండి. ఎప్పుడంటే డిసెంబర్ 5th నుంచి 5th to 6th జరుగుతుందంట. అలాగే పాంపనో బీచ్ ఎవరైనా అక్కడికి వెళ్ళలేకపోతే, మయామి వెళ్ళలేకపోతే పాంపనో బీచ్లో కూడా జరుగుతుందంటండి. January 17 and 18 అండి. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే పాంపనో బీచ్లో జరుగుతుందంట. ఈ జెమ్ షోకి వెళ్ళాలంటే మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. ఆన్లైన్లో అయితే తక్కువ ప్రైస్ అనేది పడుతుంది. అక్కడికి వెళ్ళి తీసుకుంటే $11 అలాగా ప్రైస్ ఉంటుంది. ఇలా ఫేస్బుక్లో టికెట్స్ అనేవి ఉంటాయని అవి తీసుకుంటే ఫ్రీగా ఎంట్రీ అనేది ఉంటుందని నాకు తెలీదు. అక్కడికి వెళ్ళాక నేను టికెట్ తీసుకుంటే $11 అండి. 2 daysకి తీసుకుంటే $16. అంటే మనం ఫస్ట్ డే వెళ్ళి చూసుకొని మళ్ళీ సెకండ్ డే వెళ్ళి చెక్ చేసుకుని, అంటే ఫస్ట్ డే చెక్ చేసుకుని సెకండ్ డే వెళ్ళి కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి 2 daysకి అయితే $16 అండి. ఇలాంటి షోలకి, అంటే జ్యువెలరీ షో, ఈ బీడ్ షోకి కిడ్స్ని మాత్రం తీసుకెళ్ళకూడదండి. ఎందుకంటారా, మనమే అక్కడ ఎన్ని చూసి ఏం కొనాలో కన్ఫ్యూజ్ అవుతాము. కిడ్స్ కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా, అయినా నిల్చునే ఉండాలి. కిడ్స్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. నేనైతే ఫస్ట్ టైం అండి వెళ్ళడం ఈ జెమ్ షోకి. అసలు నాకు ఏం తీసుకోవాలో కూడా, అసలు చాలా స్టాల్స్ అన్నీ తిరిగాను, అన్నీ చెక్ చేశాను. అన్నీ ఎలా అనిపించాయంటే, ఇవి ఒరిజినల్ బీడ్సా, అసలు ఇవి నిజం చెప్తున్నారా, అసలు ఇవేంటి ఫేకా, ఎందుకు అలా అనిపిస్తుంది అంటే, ఒక్కొక్క స్టాల్ దగ్గర ఒక్కొక్క ప్రైస్. కొంతమంది ఏమో ఏమంటారంటే ల్యాబ్లో చేసినవి అంటారు, ల్యాబ్ గ్రోన్ అని అంటారు. కొంతమంది ఏమో ఫ్రెష్ వాటర్ అని అంటారు. కొంతమంది ఏమో చైనా బీడ్స్ అని అంటారు. అంటే అక్కడ వాళ్ళు అడిగితే చెప్తారు, అడగకపోతే చెప్పరు అన్నమాట. కొంతమంది అది నిజం చెప్తున్నారో తెలీదు. కొంచెం ఆ డైలమాలో ఉంటాం, తీసుకోవాలా వద్దా అని. మనతో పాటు ఎవరైనా తెలిసిన వాళ్ళని తీసుకెళ్తే చాలా మంచిదండి. ఎందుకంటే ఆల్రెడీ ముందుగా ప్రీవియస్గా కొన్న వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. లేదంటే ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చేటప్పుడు తీసుకెళ్తే, లంచ్ షోకి తీసుకెళ్తే ఏది మంచిది, ఇవి ఏదే ఒరిజినలా కాదా అనేది వాళ్ళు బాగా చెప్తారు. ఇక్కడ బీడ్స్ అనేవి బాగుంటాయని అందరూ అంటారనమాట. ఇక్కడి నుంచి కొని ఇండియాకి పంపిస్తారు, కానీ ఇండియా నుంచే వస్తాయంట ఈ రూబీస్, ఎమరాల్డ్స్ అనేవి, ముత్యాలు అనేవి. వాళ్ళు ఇక్కడ వీళ్ళు పాలిష్ చేస్తారంట. ఈ జెమ్ షోకి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మనీ అనేది తీసుకొని వెళ్ళాలండి. లేదు అంటే అక్కడికి వెళ్ళాక ATMs ఉంటాయన్నమాట. ఆ ATM నుంచి మనీ డ్రా చేసుకుని తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనీ తీసుకొని వెళ్ళలేదనుకో, వాళ్ళు ఎంత ప్రైస్ చెప్తారో అంత ప్రైస్కే ఇస్తారు. మనం బార్గెనింగ్ కూడా చేయలేము. $1 కూడా తగ్గించరనమాట. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారంటే, మేము ట్యాక్స్ అనేది పే చేయాలి, మీరు మనీ ఇవ్వండి, మేము తగ్గించేస్తాము అంటారు. లేదంటే ఎంత ప్రైస్ అనేది చెప్పారో అంత ప్రైస్కి మాత్రమే ఇస్తారనమాట. మనం బార్గెనింగ్ కూడా చేయలేము, మనకే లాసు.
ఈ జెమ్స్ అండ్ బీడ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే వాటిని టచ్ చేసినప్పుడు అవి చల్లగా ఉంటాయండి. ఆ చల్లగా ఉంటే అవి ఒరిజినల్ అని ఐడెంటిఫై చేయాలి. లేదా రూమ్ టెంపరేచర్ కానీ నార్మల్గా ఉన్నప్పుడు అదే కొంచెం వేడిగా అయితే ఉండవు. అలా ఉన్నప్పుడు అవి బీడ్స్ కాదని మనం తెలుసుకోవచ్చు. గ్లాస్ బీడ్స్ అదే ఎక్కువ మెరిసేవి తక్కువ కాస్ట్ ఉంటాయండి. తక్కువగా షైనింగ్ ఉండేవి ఎక్కువ ప్రైస్ ఉంటుంది. అమెరికాలోని బ్లాక్ డైమండ్స్ అడిగాను అనమాట. దాని ప్రైస్ అనేది 800 చిల్లర అలా అన్నాడు. 50% డిస్కౌంట్లోనే నాకు 400 అలా వస్తుంది అని చెప్పాడు అనమాట. ఇవన్నీ ముత్యాలండి. ఎన్ని రకాలు ఉన్నాయో ముత్యాలు అనేవి. అంటే వీటిలో అన్నీ ఆల్మోస్ట్ చూసాం కానీ ఇంత పర్టికులర్గా ఇవి ముత్యాలు ఇగోండి ఆరెంజ్, రెడ్, బ్రౌను, పిల్లల కలర్స్ చెప్పినట్టు చెప్పాలన్నమాట. అన్ని కలర్స్ ఉన్నాయి. అన్నీ భలే బాగున్నాయండి. నాకైతే అన్నీ తీసుకోవాలనిపించింది. కానీ ప్రైస్ ఒక్కొక్క దగ్గర ఫస్ట్ స్టార్టింగ్లోనేమో తక్కువ ప్రైస్ పెట్టాడు అనమాట. ఇంకా ఇగోండి ఇవి చూస్తుంటే 400, 500 ఆ ప్రైస్ ఉందన్నమాట. వీటికి ఇంత ప్రైజా అనిపించింది. అంటే చిన్నప్పుడు చార్మినార్ దగ్గరికి వెళ్ళి తక్కువకి వచ్చేవి కదా, ఇక్కడ ఈ 500 అలా చూసేసరికి అమ్మో ఇంత ప్రైస్ ఉందా ముత్యాలకి అనిపించింది. ఈ కోరల్స్ కూడా తక్కువ ప్రైస్ ఏం లేదండి, హై ప్రైజే ఉందన్నమాట. ఈ పగడాలకు కూడా ఇంత ప్రైజా అనుకున్నాను నేను. ఒక 2 లేయర్లు ఇండియాలో 1200కి ఎంతకో తీసుకున్నానండి. 1200కి అలా తీసుకున్నాను. ఇక్కడ చూస్తే 515 అలా ఉంది 1 లేయర్ అనమాట. అది ఒరిజినలా తెలీదు, లేదంటే వీళ్ళు పెట్టింది ఒరిజినలా నాకు తెలియట్లేదు. ఇవి ఎమరాల్డ్స్ అండ్ రూబీస్ అండి. 1 రూబీ అనేది 1 లేయర్ అనేది $45 అండి. అంటే ఇవన్నీ కూడా $45 1 లేయర్ అనేది. మనము మొత్తం దండ మెడలో వేసుకోవడానికి అలా కట్టేసి ఇస్తారు. దాని ప్రైస్ $50 అని చెప్పిండు ఆయన. ఇగోండి ఇవి వైట్ డైమండ్స్ అనమాట. తర్వాత ఇగోండి బ్లాక్ కలర్లో ఉంది కదా చిన్న దండలాగా, అదేమో బ్లాక్ డైమండ్స్ అండి. అవే $800 అంట. 50% డిస్కౌంట్లో $400కి వస్తుందంటండి. అమ్మో చాలా కాస్ట్ అనమాట. చూడండి అక్కడ ప్రైస్ చూస్తే 500 అలా ఉన్నాయి కదా, ఇక్కడ ముత్యాలు చూస్తే 45 అలా ఉన్నాయండి. ఏది తీసుకోవాలో కూడా చెక్ చేస్తే నేనైతే ఒక 2 గంటలు తిరిగాను. ఎక్కడ ఏది నిజం, ఎవరిని అడగాలి, ఎవరిని ఎలా కనుక్కోవాలి నాకు తెలియలేదు. నాకు కొన్ని నేను తీసుకున్నాను, అవి కూడా వీడియోలో షేర్ చేస్తాను. ఇది నేను ఫస్ట్ టైం అండి ఈ జెమ్ షోకి రావడం. ఇన్ని జెమ్స్ అనేది చూడడం ఇన్ని నేను చూడలేదు ఎక్కడ. అంటే నేను ఫస్ట్ టైం కదా, వీటి పేర్లు కూడా నాకు తెలియదండి అసలు. ఇన్ని ఉంటాయా అని. అంటే చాలామంది మనం పింట్రెస్ట్లోని వాటిల్లో చూస్తాం కదా, అబ్బా భలే ఉన్నాయని. కానీ ఇక్కడ ఈ షోకి వచ్చాక ఇన్ని రకాలు ఇలాగ మనం చేసుకోవచ్చు అని ఐడియా వస్తుంది అనమాట. ఇలాంటి షోలకి వెళ్ళాలండి. ఏంటంటే లేటెస్ట్ ఏమేమి ఉన్నాయి, ఎలా మనం డిజైన్ చేసుకోవచ్చు, మనకి థాట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఏదైనా ఏ ఎగ్జిబిషన్ అయినా వెళ్ళాం అనుకోండి, అది మనకి లేటెస్ట్ ఏముంది అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అన్నమాట.
లాకెట్స్ కూడా ఉంటాయి. లాకెట్స్లో ఈ బీడ్స్ పెట్టించుకోవాలి, ఈ జెమ్స్ అని ఏదైనా పెట్టించుకోవాలంటే పెట్టించుకోవచ్చు, అది కూడా చేస్తారు. ఇలా దండ కావాలి, ఈ దండ ఒకటే. ఇవి బ్లాక్ బీడ్స్ అన్నమాట. ఇవి బ్రాస్లెట్లు, అదే ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకోవచ్చు, లేదంటే మనం కూడా వేసుకోవచ్చు. ఇది 3 లేయర్స్ రూబీస్ అన్నమాట. ఇవి ఇలా కూడా ముత్యాలతో ఉంటాయండి. ఇది టూ యాడ్స్ $2 అన్నమాట. ఇవంతా ఇంకా ఈ దండ ఏమంటారు, ఒక సింగిల్ లేయర్ లాగా తీసుకోవచ్చు అనమాట. ఇవి ఇలాగా అన్నీ నేను టచ్ చేస్తున్నానండి. అవి చల్లగా ఉన్నాయా అంటే చల్లగా ఏం లేవు. అక్కడ టెంపరేచర్కి కొంచెం ఏసీ అది పెట్టడం కొంచెం చల్లగా ఉన్నాయి, కానీ నార్మల్గానే ఉన్నాయండి. ఒరిజినల్ రూపీస్ అవి టచ్ చేసినప్పుడు మాత్రం చల్లగా తగులుతాయి, జివ్వు అన్నట్టు అనమాట. అందుకే ఒక్కొక్కటి టచ్ చేస్తున్నాను చల్లగా ఉన్నాయా లేదా అని. ఎక్కువ షైనింగ్ ఉండేవి తక్కువ కాస్ట్కి వస్తాయి, తక్కువ షైనింగ్ ఉండేవి మాత్రం ఎక్కువ ప్రైస్కి ఉంటాయి. అది మనం చూసుకొని తీసుకో. మీకు ఏమైనా బీడ్స్ నచ్చాయా, లేకపోతే ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే నాకు అంత వీటి గురించి ఎక్స్ప్లోర్ చేసి చెప్పే అంత పరిజ్ఞానం లేదు, కానండి అక్కడ ఏమేమి తెలుసుకోవాలనుకుంటే దాని గురించి మాత్రమే చెప్పగలను. ఇదిగోండి బ్లాక్ బీడ్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అక్కడ. ఈ వీడియో అనేది అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే బీడ్స్ కదా, జెమ్స్ కదా. దాంతోపాటు నేను కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేస్తారని అనుకుంటున్నాను. ఇవన్నీ ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ అన్నమాట. డెకరేటివ్ క్రిస్టల్స్ అన్నీ కొంచెం డెకరేషన్ కోసం అవి ఇంట్లో పెట్టుకుంటారు అనుకుంటా, లేదు అంటే పాజిటివ్ ఎనర్జీ కోసం పెట్టుకుంటారు అనేది నాకు ఎగ్జాక్ట్గా అనేది తెలీదు. మీలో ఎవరికైనా తెలుసుంటే అసలు ఎందుకు పెడతారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవన్నీ చిన్న చిన్న క్రిస్టల్ డక్స్, ర్యాబిట్స్, తర్వాత ఏమో తాబేళ్ళు అలాంటివి. ఇవేమో ఇదిగోండి, ఇవి వీటి ప్రైస్ $8 అండి. ఇవి కొంచెం పెద్ద సైజు $16. ఇవి శంఖాలు, చాలా రకాలు చూస్తున్నారు. ఒక నాచులో
November, babe.